బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్, హరీష్ రావు. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని అందులో తెలిపారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ రకంగా ఉందని పిటిషన్లో ఆరోపించారు. రిపోర్టుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్, హరీష్ రావు. ఇప్పటికే చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి విచారణకు కూడా హాజరయ్యారు. అటు మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. అయితే కాళేశ్వరం కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. ఇటు కేసీఆర్, హరీష్ రావు కూడా రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు వీరిద్దరూ. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే అంటే రాజకీయ కక్షతోని ఇదంతా చేస్తుందంటూ ఆరోపించారు. ఈ మధ్యకాలంలో హరీష్ రావు కామెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ దెబ్బతినడానికి మోటార్లు ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల మోటార్లు పాడైపోయే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనిచేయడం లేదు, దానివల్ల నష్టమే జరిగింది అని గత ప్రభుత్వం మీద నిందలు వేసే ప్రయత్నంలో ఉన్నారు. గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది డబ్బునని చెప్పే ప్రయత్నంలోనే ఉంది ఈ ప్రభుత్వం తప్ప నీటిని ఒడిసిపట్టే ప్రయత్నంలో లేదు అంటూ కూడా హరీష్ రావు చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. అదేవిధంగా గత నుంచి కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిందో, ఆ పిల్లర్స్ అనేవి కుంగడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ వివాదం నడుస్తూనే ఉంది. యాక్చువల్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఆ పిల్లర్లు కుంగినప్పుడు అది బీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగింది మనకి ఎలక్షన్స్కి ముందు. అప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే మేమే బాధ్యత వహిస్తామని చెప్పారు. తర్వాత ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దీని తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.